స్వామి, స్వామి, ప్రాణనాథ, స్వామి! నిన్ను నా నుంచి దూరం చేసుకుని జీవించడం నాకు సాధ్యం కాదు. కాళింది, వారిద్దరి సంబంధం ఈనాటిది కాదు. మీరు నాతో చల్లని మాటలు చెప్పకండి. నేను మిమ్మల్ని ఒత్తిడి చేయలేదు, బలవంతమూ చేయలేదు. నా రూపలావణ్యాలను చూసి, నా సింహాసనాన్ని చూసి మీరే నాకు కన్యాదానం చేయటానికి ఇష్టపడి ఒప్పుకున్నారు. శిశుపాల మహారాజా, నన్ను క్షమించండి. నా పుత్రిక సత్యభామ ఒప్పుకోకుండా నేను ఈ వివాహానికి సమ్మతించను. ఎవరు సమ్మతించకపోయినా నా వివాహం సత్యభామతో జరిగి తీరవలసిందే. ఆమెను తప్ప నేనింకెవరిని వివాహం చేసుకోలేను. ఆమెను నేను మరిచిపోలేకపోతున్నాను. ఆకాశం కృంగిపోవచ్చు, సాగరం ఇంకిపోవచ్చు. అయితే ఆమె మీద నాకున్న ప్రేమ వ్యామోహం మరిచిపోవటం సాధ్యం కాదు. సత్రాజిత్తుల వారు, మీరు సత్యభామను నాకే ఇచ్చి వివాహం జరిపించాలి. ఇది ఈ శిశుపాలుడి ఆజ్ఞ. కృష్ణ, ఈ ఆపద నుండి ఇప్పుడు నీవే నన్ను కాపాడాలి. ఏదో సమయంలో శిశుపాలునికి సత్యభామనిచ్చి వివాహం జరిపించేదనని తలాడించి ఒప్పుకొంటిని. ఇప్పుడు అదే నాకు ఉరితాడులా మారింది. కృష్ణ, మామా సత్రాజితులవారు, నా హృదయేశ్వరి సత్యభామను రక్షించే బాధ్యత నాది. మీరింక నిశ్చింతగా వెళ్ళిరండి. ధన్యవాదాలు. మా తండ్రి గారికి నన్ను రక్షించదనని చెప్పారు. సరే, ఇప్పుడు నన్ను నిన్ను ఆ శిశుపాలుడి నుంచి ఎలా రక్షిస్తానా అని నీ సంశయం కదా? ఆహా! పరమపురుష, లోకారాధక శ్రీరామకృష్ణ, శిరసా నమామి. హరే రామ హరే రామ, హరే కృష్ణ పాహిమాం పాహిమాం. నాడు లోకమంతా రామనామాన్ని మరచి కృష్ణనామాన్ని జపిస్తూ తరిస్తుండగా రామనామమే శ్రేష్టమైనదని లోకమంతా చాటడానికి, నీతో యుద్ధం చేయడానికి సిద్ధమైనప్పుడు నా స్వామి రాముడూ నీవే, నా స్వామి కృష్ణుడూ నీవే, మీరిద్దరూ ఒకటేనని నాకు జ్ఞానోదయం చేశావు. హనుమా, నీవల్లనే కదా, నీ సహాయం చేతనే కదా లంకలో ఉన్న నా సీత గురించి తెలుసుకున్నది. నీవల్లనే కదా లంకను దహనం చేయించి రావణుణ్ణి సంహరించినది. అంతేకాక నా ప్రాణానికి ప్రాణమైన నా సహోదరుడు లక్ష్మణుణ్ణి నీవు తెచ్చిన సంజీవిని వల్లనే కదా కాపాడుకున్నది. స్వామి, స్వామి, ఈ విధంగా మాట్లాడి నన్ను బాధపెట్టకండి. అంతా నీ అనుగ్రహం, అంతా నీ అనుగ్రహం ప్రకారమే జరిగినది. నీవు ఉన్న అణువులో అణుమాత్రాన్ని నేను. నా మార్గదర్శకుడవు నీవు. నన్ను కర్తవ్యపాలకుణ్ణి చెయ్యి స్వామి, ఆజ్ఞాపించు స్వామి. వాయుపుత్ర, నీ ఆలోచన సరైనదే. అయితే శిశుపాలుడి పాపాల చిట్టా నిండడానికి తన వల్ల 100 తప్పులు పూర్తిగా జరగాలి. అవి జరగకుండా నేనతన్ని సంహరించలేను. ఇది అతడి కర్మ. అయితే ఇప్పుడు తన వల్ల సమస్య ఏర్పడింది. దానిని తీర్చడానికి నీవు తనతో ప్రణయ పరిణయ నాటకమాడాలి. స్వామి, ఈ కఠోర బ్రహ్మచారికి ప్రణయమా, పరిణయమా? ఈమె నా ఇష్టసఖి సత్యభామ. ఈమెను ఎలాగైనా తన బంధనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆ శిశుపాలుడు. నీవు మాయా సత్యభామ రూపంలో అతని వద్దకు వెళ్ళి సృష్టిలో ఏ స్త్రీ ఎన్నడూ చూపించని వయ్యారంతో నటించి తనని ఓలలాడించి ఆ శిశుపాలునికి తగిన పాఠం చెప్పాలి. స్వామి, సప్త సముద్రాలను తెచ్చి నీ పాదాల ముందుంచెదను. ఆకాశంలోనున్న చంద్రుణ్ణి తెచ్చి
నీ కిరీటమందు ముత్యములా అమర్చెదను. మెరిసే నక్షత్రాలను మాలగా చేసి నీ కంఠంలో హారములా వేసెదను. ఈ ప్రేమ పరీక్ష నా వల్ల సాధ్యమా స్వామి? హనుమా, చింతించవద్దు. నీ రాముని కృష్ణుని అంశ యొక్క సంకేతంగా ఉన్న ఈ అంగుళీయాన్ని ధరించు. అంతా సాధ్యపడుతుంది. మహాప్రసాదం, మహాప్రసాదం. స్వామి ప్రాణేశ్వర, నా వల్ల మీకే సహాయం కావాలి? అయ్యో, ఈ వయ్యారం చాలా, ఇంకా కావాలా? వాయునందన, భళి భళి, పద. అంజనీపుత్ర, స్వామి, నేను చెప్పినదంతా జ్ఞాపకముంచుకుంటావు కదూ? మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. విజృంభించు. పాలా, శిశుపాలా. భామా, భామా, సత్యభామ, నా మీద నీకెంత ప్రేమ! పాలు? కాదు కాదు, ఇది అమృతం. సత్యభామ, నీవు పాలు తేవడమేమిటి? చూడు, పువ్వులాంటి నీ కోమలమైన హస్తం కందిపోయినది కదా. కానివ్వండి, నాకు దీనివల్ల ఏ నొప్పి బాధ లేదు. వెచ్చని ఊపిరితో ఊదడానికి, నెమలి పింఛంతో వెన్నను రాయడానికి మీరున్నారు కదా. సత్య, ఈ మాటలను నీవే మాట్లాడుతున్నావా? అవును. ఏ శంభు! మహాప్రభు, వెన్న పాత్రను నెమలి పింఛాన్ని త్వరగా తీసుకునిరా. అలాగే ప్రభు, ఇప్పుడే తెచ్చదను. పాలా, శిశుపాలా. ఏమిటి భామ? నేను నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించవచ్చునా? సత్యభామ, సత్యభామ, ఎందుకు నన్ను మాటిమాటికి పరీక్షించదవు? నీవు నాతో మాట్లాడటమే గొప్ప, అదే నాకు సంతోషం. అలాంటప్పుడు ప్రస్తావించనా, మాట్లాడనా, అడగనా అని నన్నెందుకు ఇరకాటంలో పెడతావు? అదేమిటో చెప్పు సత్యభామ. నీకు పౌరుషం లేదా? నీకు సిగ్గేయడం లేదా? నీకు మీసమున్నందున రోషమే లేదా? నీవు మహారాజువేనా? శిశుపాల, ఆవేశపడవద్దు. నేను నిన్ను నిందించడం లేదు, నిన్ను ఉడికిస్తున్నాను. నన్ను వివాహం చేసుకునే విషయాన్ని మా తండ్రి గారితో అయితే ప్రస్తావించావు, ఒక్కసారైనా నాతో ప్రస్తావించావా? అయ్యో భామా, అవునవును, ఈ మట్టి బుర్రకు ఆ ఆలోచనే రాలేదు. పాలా, శిశుపాలా, నన్ను ప్రేమించి ఆ రుక్మిణిని వివాహం చేసుకున్నా ఆ కృష్ణుడి మీద నాకెంత కోపంగా ఉందో తెలుసా? ఓ, అర్థమైంది, అర్థమైంది. నేను రుక్మిణిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ కృష్ణుడు వచ్చి రుక్మిణిని అపహరించాడు కదా, అప్పుడు నేను పడ్డ బాధ లాంటిదా? అవునవును, అంత కోపంగా ఉంది. ఇప్పుడు నాకు ఎదురైన పరిస్థితి, నీకు జరిగిన ఘోరమైన అన్యాయం రెండూ ఒకటే.
నాకు లేని కృష్ణుడు, నీకు దక్కని రుక్మిణి, నాలో ఉన్న కోపం, నీలో ఉన్న ప్రతీకారం ఒక్కటైతే మనిద్దరిలోనూ ప్రేమ పుడుతుంది. సత్యభామ, నా జన్మ సార్థకమైంది. మ్మ్. ఇది కళ లేక నిజమా? మ్మ్. ఇదేం మొరటు ప్రేమ? ఇప్పుడు చెప్పు, ఇది కళ నిజమా? నిజమే నిజమే నిజమే. మ్మ్. అమ్మా. ప్రభు ఏమైంది? ఎందుకు అలా అరుపులు? దీనిని వేరే ఎవరైనా విన్నారా? లేదు ప్రభు, నేను ఒక్కడే విన్నాను మహారాజా. ఆహా. దీనిని ఏమైనా జంపు విన్నట్లయితే ఈ పాటికి సేదురాజ్యం వరకు దండోరా వేసుండేవాడు. నీకు ఇది వినిపించలేదనుకో. ఆ? ఈ సత్యహరిశ్చంద్రుణ్ణి అబద్ధమాడమంటున్నారా? నీవెలాంటి సత్యవంతుడివో నాకు తెలుసు. తీసుకో, ఇప్పుడు చెప్పు. ప్రభు, నేనేమీ చూడలేదు. ఆ, నా పక్కనున్నది ఎవరో చెప్పు. తమ ప్రక్కన ఉమ్, ప్రభు, నా కంటికి ఏమీ కనిపించట్లేదు. నేను ఇప్పుడు అంధుణ్ణి. ఇటీవు దాన్ని. ఆ, చేతి కంటుకుంది ప్రభు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. భామ, క్షమించండి ప్రభు, నా కంటికి ఏమీ కనిపించట్లేదు. సత్యభామ, మ్మ్. నీ హస్తాన్ని చూపించు. మ్మ్. ఆహా. భామ, శిశుపాల, ఆ, ఆ, ఆహా. ఆ, ఆహా. మ్మ్. ఆ, ఆ, చాలు చాలు. ఆ. ఆహా, నా హస్తం ఒక్కటే కాదు, మ్మ్హ్మ్, నా మనసు చల్లనైనది. ఆహా. పాలా, ఆ, శిశుపాలా, ఆ. నా జనకుని బంధం నుంచి విముక్తి చేసి నీ బాహుబంధనాల్లో ఎన్నడు బంధించెదవు? దాని గురించే ఆలోచిస్తున్నాను. ఆ కృష్ణుడు సామాన్యుడు కాడు. మ్మ్హ్మ్, అతని కన్ను కప్పి మ్మ్, నీతో కలిసి ద్వారకానగరం దాటటానికి మ్మ్. అతని ఆ విష్ణు చక్రం చా చ చ చ చ. నీవెంతటి మహారాజువి? కేవలం ఒక చక్రాన్ని నీవు ఎదిరించలేవా? చేతి దేశపు మహారాజుకి ఈ చక్రం ఒక అడ్డా. అతిరథ మహారథుడు, అప్రతిహ వీరుడు, శ్రీ 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 శిశుపాల మహారాజు భయపడడంలో అర్థమేమిటో? ఏమన్నావు సత్యభామ? ఈ శిశుపాల మహారాజుకి భయమా? సత్యభామ, మ్మ్. అది చక్రం కదా, దాని మొనలు చాలా పదునుగా ఉన్నాయి. అది తిరిగే వేగం హృదయ స్పందన కన్నా 1000 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అది అకస్మాత్తుగానైనా నా కంఠానికి తాకితే ఏమగునోనని ఆలోచిస్తున్నాను. హం. చీ చి 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 చి. ఈ మాటలు క్షత్రియ కులానికే అవమానకరమైనవి. హా, సరే, నేను నీకొక ఉపాయం చెబుతాను. అయితే దానిని నీవు విని నీవు పిరికివాడివనుకోకూడదు. సరే సరే, అదేమిటో చెప్పు. ఉమ్, ఉమ్, నీవు రథాన్ని ఎక్కి కూర్చో. నేను నీ మీద కూర్చొని నా చీర కొంగుని ఆ, నీకు అడ్డంగా పట్టుకొని నీవు ఎవరికీ కనిపించకుండా ఆ, నిన్ను రక్షించెదను. ఆ, అప్పుడు మనం సులభంగా ఈ ద్వారకా నగరాన్ని దాటగలము. ఆ? ఆ, బామా, ఆ, చాలు చాలు, దూరం దూరం. ఎంతటి సులభమైన మార్గాన్ని సూచించావు. ఇంతటి మహారాజుని
కేవలం ఒక యాదవ పిల్ల చీర కొంగులో ముఖం దాచుకుని భయపడి పిరికివాడిలా పారిపోవడమా? ఎంతటి అవమానకరం! అయినా పర్వాలేదు. సత్యభామను నాదానిగా చేసుకుని కృష్ణుని మీద ప్రతీకారం తీర్చుకొనవలనంటే ఇదే సరైన మార్గం. వసుదేవుడే గార్ధభంకాళ్లు పట్టుకున్నాడు. నేనీ విషయంలో ఓ ఆడపిల్ల కొంగుచాటున వెళితే తప్పేమిటి? ప్రాణేశ్వర, దీర్ఘాలోచనలో మునిగిపోయారు. ఏమీ లేదు సత్యభామ. నీవు నాకిచ్చిన ఉపాయానికి నిన్ను మనసులోని అభినందిస్తున్నాను. నా ప్రియమైన పాల, శిశుపాల, పాల, శిశుపాల. నా మనసుకు హాయిగా ఉంది, సుఖంగా ఉన్నది, మనోహరంగా ఉంది. సుఖాల పల్లకిలో ఊగుతూ ఉన్నట్టుంది. స్వర్గం! నా అంతరంగపు సామ్రాజ్ఞి రా. ఆహా, రా సత్యభామ. నీ రాక కోసం నా మనస్సు పరితపిస్తోంది. ఎందుకు సత్యభామ? ఎందుకు మౌనంగా ఉండిపోయావు? శిశుపాల మహారాజా, నన్ను క్షమించండి. రా. స్వామి, వలదు స్వామి, వలదు. తండ్రి, నా ఏకైక పుత్రుణ్ణి మన్నించు స్వామి, మన్నించు. ఓ మాతృమూర్తి, నీకు వందనం. నీ పూజలు ఆరాధనలే నీ దుష్టపుత్రుణ్ణి కాపాడుకుంటూ వచ్చాయి. అయినను ఈ దుష్టుడి 100 తప్పులు పూర్తయిన వెంటనే నా స్వామి శ్రీకృష్ణుడి వల్ల నీ దుష్టపుత్రుడి శిరశ్ఛేదనం జరగడం తప్పదు.